వెల్కమ్ టు మెగానన్ టీవీ. అతను వెండి తెరకు పరిచయమైన రోజు, కోట్లాది మంది గుండెల్లో పునాది రాళ్లు పడిన రోజు. సామాన్యుడైన కొణిదెల శివశంకర వరప్రసాద్ అశేష ప్రజానికానికి అన్నయ్యగా, మెగాస్టార్ చిరంజీవిగా మారిన చారిత్రక దినం. సరిగ్గా ఇదే రోజు 48 ఏళ్ల క్రితం ఆయన ముఖానికి తొలిసారి మేకప్ వేసుకున్నారు. ఆ మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వయం కృషి, పట్టుదల, సంకల్పం, ఈ 3 పదాలకు నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహావృక్షం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఎంతటి స్టార్డమ్ వచ్చినా తన కెరీర్కు పునాది పడిన రోజును మాత్రం ఆయన విస్మరించలేదు. నేటితో ఆయన సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 48 ఏళ్లు పూర్తయ్యాయి. తను ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 1978 ఫిబ్రవరి 11న నా ప్రయాణానికి పునాది రాళ్లు పడిన రోజు ఇదని. ఇది నిన్న మొన్న జరిగినట్లే ఉందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆ రోజున తన మనసులో ఉన్న భయాలు, ఆశలు, ఆ తర్వాత సాగిన ప్రయాణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమా ముందు విడుదలైనప్పటికీ నటుడిగా ఆయనకు జన్మనిచ్చింది మాత్రం పునాది రాళ్లు సినిమానే. అందుకే ఈ సినిమా చిరు ప్రయాణంలో మర్చిపోలేని మైలురాయి. 1978 ఫిబ్రవరి 11 ఉదయం 7 గంటల ప్రాంతం. రాజమండ్రి గోదావరి గట్టున షూటింగ్. నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన రోజంటూ చిరంజీవి గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కెమెరా ముందు నుంచున్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనసు నిండా నటించాలనే తపన, ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న మొన్న జరిగినట్లే ఉంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి అది. ఈ రోజు నన్ను ఈ స్థాయికి తెచ్చింది నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో ఇచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలని చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ పోస్టుకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అన్నయ్య మాకు కేవలం హీరో కాదు, మా కుటుంబ సభ్యుడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రక్తదానం, నేత్రదానం ద్వారా లక్షల మందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవి రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ మెగాస్టారే అని కొనియాడుతున్నారు. పునాది రాళ్లు వేసిన ఆ బాట ఆయన్ని శిఖరాగ్రానికి చేర్చింది. చిన్న పాత్రలతో మొదలై ఖైదీతో సుప్రీం హీరోగా ఎదిగారు. తన డ్యాన్సు, ఫైట్సు, నటనతో టాలీవుడ్ను శాసించే మెగాస్టార్గా మారారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో రీజనల్ ఫిలిమ్స్ కేటగిరీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ను కొల్లగొట్టారు. ఇప్పుడు 48 ఏళ్లు దాటిన అదే ఎనర్జీతో విశ్వంభర వంటి సోషియో ఫ్యాంటసీ చిత్రాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో 48 ఏళ్లంటే మాటలు కాదు, దాదాపు 5 దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో కొనసాగడం ఒక్క చిరంజీవికే సాధ్యం. ఆయన వేసిన ఆ పునాది రాయి నేడు ఎందరో కొత్త నటులకు, ఇండస్ట్రీకి ఒక మార్గదర్శిగా నిలిచింది. మెగాస్టార్ ప్రయాణం ఇలాగే మరెన్నో ఏళ్లు కొనసాగాలని కోరుకుందాం.